హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారికి ఒక భారీ షాక్ అయితే రాబోతుందండి. వీరి పెన్షన్లు తొలగించబోతున్నారు. కొత్త వాళ్లకు లిస్ట్ అయితే తయారవుతుందండి. కాకపోతే పాత వాళ్ళకి ఒక జలక్ అయితే ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్స్ తీసుకుంటునే వారికి. ఇప్పుడైతే ప్రజెంటు ఆసరా పెన్షన్స్ చాలామందికి కట్ అయిపోయినట్టే మెసేజ్ పెడుతున్నారు. మన ఛానల్కి కూడా 2-3 మెసేజ్ పెట్టారండి, మా పెన్షన్ కట్ అయిపోయింది, మేమేం చెయ్యాలి, మాకు అర్థం కావట్లేదు అని చాలామంది మెసేజ్లు పెట్టారు. ఇక మీదట కూడా కొంతమంది పెన్షన్లు కట్ చేయబోతున్నారండి. కొత్తగా ఆసరా పెన్షన్స్ పెంచి ఇవ్వబోతున్నారు కదా, వాళ్ళలో ఇచ్చేటప్పుడు అర్హులు ఎవరు అనర్హులు ఎవరో చూసి వారికైతే పెన్షన్స్ కట్ చేయబోతున్నారండి. వీళ్ళకి ఎవరికి కట్ చేస్తున్నారు అనేది కూడా వివరంగా చెప్తానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అతి ముఖ్యంగా పెన్షన్ అనేది ఎవరికి ఎక్కువగా కట్ అయిపోతుంది అంటే గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళు, మళ్ళీ పెన్షన్స్ అనేవి తీసుకుంటున్న వాళ్ళు, ఈ చేయుత పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మాత్రం పెన్షన్ కట్ అయిపోతుందండి ఫస్ట్గా. తర్వాత ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ పేయర్స్కి పెన్షన్ అనేది రాదంటండి. తర్వాత 4 వీలర్ కలిగి ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కంపల్సరీగా పెన్షన్ అనేది రాదంటండి. అన్నిటికంటే ముఖ్యమైనది రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు లేకపోయినా కానీ ఏ పెన్షన్ అనేది రాదంటండి, పెన్షన్లు తొలగిస్తారంట. నెక్స్ట్ కొత్త పెన్షన్స్ తీసుకుంటున్న వారికి రేషన్ కార్డు కంపల్సరీ అంటండి. మేనిఫెస్టోలో కూడా చెప్పారు కదండి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేయూత పెన్షన్స్ ఇస్తాము అని చెప్పేసి అది కూడా అమలు చేస్తారంటండి. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్లు కూడా కట్ చేస్తారంట. సో ఇదండి ఈరోజు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.